హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే హైదరాబాద్లో మియాపూర్ నుండి కేబిహెచ్పి వరకు బ్యాచిలర్ రూమ్ల కొరకు అయితే వేట మొదలుపెట్టినాం. బ్యాచిలర్ రూమ్స్ అంటే ఎక్కడైనా కూడా నో రూమ్స్ నో రెంట్ అని చెప్పేస్తుర్రు. బ్యాచిలర్ రూమ్స్ అయితే జేఎన్టీయూ కాలనీ తిరిగినాం, కేబిహెచ్పి కాలనీ తిరిగినాం, మియాపూర్ ఏరియాలో ఫుల్ తిరిగినాం. ఎక్కడైనా నో బ్యాచిలర్ రూమ్స్. ఒకవేళ దొరికిన సర్వలక్ష ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. ఒక్కడు ఉండాలని అంటే ఉండలేము. మనం ఒక బ్యాచిలర్ రూమ్ అన్నప్పుడు ఇద్దరు ముగ్గురు లాస్ట్ ముగ్గురం అని ఉంటాము. వీళ్ళు పెట్టే రూల్స్ ఎట్లున్నాయనంటే ఒకవేళ ఉండాలన్నా ముగ్గురు ఇద్దరు ఉండాలన్నా కూడా మన సొంత తమ్ముడు అన్ననో అయితేనే ఉండాలన్నట. ఇదైతే మియాపూర్ మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. చూడండి, మియాపూర్ మెట్రో స్టేషన్. ఈ ఏరియా మొత్తం తిరిగినా కానీ, గల్లీలలో మొత్తం తిరిగినా కానీ మీకైతే వీడియో చూపించలేదు. మెయిన్ రోడ్ పైన ఉన్న ఆ రైల్వే మెట్రో రైల్ యొక్క స్టేషన్ యొక్క ఫ్లైఓవర్ ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో మొత్తం అదే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు గల్లులలో రూమ్ల కొరకు తిరిగింది అయితే చూపించలేదు. ఇక మనం రూమ్ల గురించి మాట్లాడుకున్నట్టయితే అసలు బ్యాచిలర్ రూమ్స్ అంటే నో బ్యాచిలర్ రూమ్స్ అని చెప్పేసి ముఖం మీద చెప్పేస్తుర్రు. టూలెట్ ఖాళీగానే పెట్టుకుంటాం కానీ బ్యాచిలర్స్కి ఇవ్వమని చెప్పేస్తుర్రు. అంటే బ్యాచిలర్స్ అంత ప్రభావితం చేసిరన్నట్టు రూమ్లు ఇవ్వకుండా. నేను 2007 ఆ ప్రాంతంలో హైదరాబాద్ ఉన్నప్పుడు అయితే రూమ్స్ మంచిగానే దొరికినాయి. అప్పుడు దిల్సుకునగర్ ఆ ఏరియా, చైతన్యపూరి కాలనీ ఆ ఏరియాలో తిరిగినప్పుడు. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళినా కూడా రూమ్స్ అంటే నో రూమ్స్ అనే పరిస్థితికి వచ్చేసింది. యాక్చువల్గా బ్యాచిలర్కి ఇస్తే మరి ఎట్లా చేస్తుర్రు ఏంది అనేది పరిస్థితులు అయితే మనకు తెలియవు. హైదరాబాద్లో బ్యాచిలర్ రూమ్ దొరకాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే చాలా కష్టం ఫ్రెండ్స్. మేమైతే తిరిగి అతి కష్టం మీద ఒక రూమ్ అయితే దొరకబట్టుకున్నాం. ఆ రూమ్ అయితే దొరికింది. ఇక చూడండి, ఇది రోడ్డు వ్యవస్థ, బిల్డింగ్ వ్యవస్థ ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. గతంతో పోల్చుకుంటే మనం ఈ మెట్రో రైలు చేయబట్టి దాదాపు ఒక 20 to 25% ట్రాఫిక్ తగ్గిందని చెప్పాలి. ఇది జేఎన్టీయూ కాలేజ్ ఫ్రెండ్స్. అక్కడ మెట్రో రైల్ స్టాప్, అది ఫ్లైఓవరు, ఇటు మెట్లు దిగడానికి పోవడానికి ఉంటుంది. చూడండి ఎట్లుంది అనేది. రూమ్స్ పరంగా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా రూమ్స్ అయితే ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. మామూలుగా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఇక్కడ హాస్టల్స్ అయితే 6,000 పెట్టి ఉండాల్సి వస్తుంది ఒక హాస్టల్లో. ఫుడ్, ఇక హాస్టల్ ఫుడ్ అంటే ఎట్లుంటుంది తెలుసు, అంతంత మాత్రమే ఉంటుంది. కంపల్సరీ సోడా వారెత్తారు అన్నంలో, కూరలు గడ్డగట్టిన ఆడతారు. అది తినాలంటే తినరాదు. ఫుడ్కి అయితే బాగా ఇబ్బంది అవుతుంది. 6,000 పెట్టి రూమ్లో ఒక్కొనికి ఉండేదానికంటే అదే 6,000, 7,000, 8,000 పెడితే మనం రూమ్లో ఒక 2-3 ఫ్రెండ్స్ ఉండొచ్చు అని చెప్పేసి ఉద్దేశం. మేము తిరిగిందల్లా చాలా డిఫికల్ట్ పర్సన్స్ కలిసిరు ఫ్రెండ్స్. మనం రూమ్స్ కోసం అడుగుతా అంటే ఒకరేమో రూమ్లో ఉండాలంటే నీకు సంబంధించిన రక్త సంబంధికులే ఉండాలి. మళ్ళీ చిన్నబాబు పెద్దబాబు కొడుకులు కూడా ఎవడు ఉండద్దు. మన తమ్ముడో అన్ననో మన చెల్లెనో అక్కనో అట్లా ఉండేది ఉంటేనే, సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలు అట్లా అన్న చెల్లెలు అట్లా ఉండేది ఉంటేనే బ్యాచిలర్ రూమ్స్ ఇస్తామని అంటారు. బ్యాచిలర్ రూమ్స్ అయితే ఘోరంగా ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్. మీరు అందరూ ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మామూలుగా అయితే ఇక్కడ నడుస్తున్న ట్రెండ్ చెప్పినా కదా, హాస్టల్స్ పర్ డేకి కూడా ఒక రోజు కూడా ఉండొచ్చు హాస్టల్. కొత్తగా వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎక్కడ నువ్వు ఏ ఏరియాకి అయితే పోతున్నావో ఆ ఏరియాలో కంపల్సరీ బ్యాచిలర్స్కి హాస్టల్స్ ఉంటాయి. బాయ్స్కి హాస్టల్ ఉండాలి. 1 day 2 days రోజుకు బట్టి 200, 300 తీసుకుంటుంటారు. 300 అట్లా ఫుడ్ గిడ్డు ఆ బెడ్ అన్ని ఇచ్చేస్తే 300, 400 నడుస్తుంది ఒక్కొక్క హాస్టల్. నేను ఈ రూమ్ చూసుకునే క్రమంలో మియాపూర్లోనే హాస్టల్లో ఉన్న ఒక్క రోజుకి 400 రూపాయలు ఇచ్చిన ఫ్రెండ్స్. 400 అని అంటే ఉర్రంగా 50 రూపాయలు తక్కువ చేసిండు. 350 రూపాయలకు పర్ డే ఇచ్చిండు. ఇది కేబిహెచ్పి మనకు మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. కేబిహెచ్పి కాలనీ మెట్రో స్టేషన్. ఈ ఏరియాలో మొత్తం సందులు అటు సైడు, లెఫ్ట్ సైడు, రైట్ సైడు, రోడ్కు ఇరువైపులా మొత్తం తిరిగినాం ఫ్రెండ్స్. రూమ్స్ అయితే నో రూమ్స్. బ్యాచిలర్స్ అంటే బోర్డు తిప్పేస్తుర్రు, కనబడితేనే కలాస్ నో రూమ్స్. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇక రూమ్స్ కావాలంటే సిటీ అవుట్స్కట్స్లలో ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా అతి కష్టం మీదనే దొరుకుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇది ఫ్రెండ్స్. బ్యాచిలర్ రూమ్స్ కొరకు తిరుగుడు వేట స్టార్ట్ అయింది. ప్లస్ అదేవిధంగా ఎండ్ చేసినాం. ఒక రూమ్ అయితే సీరియస్గా తీసుకొని ఒక రూమ్ అయితే దొరకబట్టుకున్నాం ఫ్రెండ్స్. వారం రోజులు మొత్తం ఇదే తిరుగుడు మీద ఉన్నాం. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.